హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం ఏమో మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక. ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్నా బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక, ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 1.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి జూలై 2025 కొంతవరకు అంటే బాగుంటుంది వీళ్ళకి. అంటే అదృష్టవంతులనే చెప్పాలి, ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్స్ అంత బాగున్నాయి అన్నమాట.
ఎందుకంటే 11th లార్డ్ సెకండ్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం స్తంభించిపోయి ఉన్నారు. అంటే ఏంటి, కంబషన్లో ఉన్నారు. సో జూలై 10th తర్వాత బాగుంటుంది వీళ్ళకి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే ఇదే ఇంట్లో ఉండడం కూడాను వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఆల్సో మనం చూసామంటే 4th లార్డ్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నారు. అండ్ ఆల్సో ఆయన 3rd హౌస్కి వెళ్తున్నారు. క్రియేటివ్ పీపుల్ ఉంటారు కదా, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు. అండ్ ఆల్సో సపోజ్ సినిమా రంగం అయినా సరే, ఏదో ఒకటి క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు, అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఇంట్లోంచి ఆర్ట్ నేర్పేవాళ్ళు, ఎస్పెషలీ నేర్పుతారు టీచింగ్. ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే రాబడి అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. అందుకే అంటున్నాను అదృష్టవంతులని. వాళ్ళు చేసే పనిలో ఎక్కువ శ్రమ పడకుండా రాబడి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా చాలా అదృష్టం అనుకుంటూ ఉంటాం. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ నెలంతా చాలా బాగుంటుంది, హ్యాపీగా గడుస్తుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే సెకండ్ హౌస్లో సన్ ఉన్నాడు కదా, తప్పక పిల్లలు, సపోజ్ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు ఉండే వాళ్ళకి తప్పక వాళ్ళని ఏం చేస్తారంటే సెటిల్ చేసే ఒక ఛాన్స్ అనేది దొరుకుతుంది అనమాట, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్ళడం కానీ, ట్రావెల్ చేయడం కానీ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో హాబీస్ అంటే ఏంటి, 3rd హౌస్కి 4th లార్డ్ ఏమో మనకి 3rd హౌస్కి వస్తున్నారు సెకండ్ నుంచి. అండ్ జూపిటర్కి ఏంటంటే కంబషన్ వెళ్ళిపోతుంది కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ఈ నెలంతా ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడం కానీ, లేకపోతే బంధుమిత్రులు కలయిక అంటే హ్యాపీగా గడవడం కానీ, షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉండడం కానీ, ధర్మక్షేత్రాలు వెళ్ళి సందర్శించుకోవడం కానీ తప్పక జరుగుతుంది. వీళ్ళు చేసే పనిలో, కెరియర్లో కూడా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ తప్పక వీళ్ళ కుటుంబ పరంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్గా ఆలోచించి వాళ్ళు ఇప్పుడే అంటే ఖరీదైన వస్తువులు, ఒక ఇల్లు అవ్వచ్చు, బ్రాండెడ్ వెహికల్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక శుభ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి, దుబ్రా ఖర్చులు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసామంటే కెరియర్ చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే 10th లార్డ్ 11th ఉన్నాడు. ఆయన రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు అంటే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్, చేసే పనిలో కానీ, బిజినెస్ పీపుల్కి కానీ, చేసే పనిలో సక్రమంగా జరగకపోవడం కానీ, కొంచెం యాంగ్జైటీకి గురవడం కానీ కనిపించినప్పటికీ రాబడి అనేది బాగుంది. అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కొంచెం ముందుకెళ్ళే, ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి కనుక తప్పక ఈ నెల అంతా వీళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అండ్ పిల్లలు కూడా చెప్పిన మాట వినే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళని సెటిల్ చేయాలంటే ఇంకా తప్పక ఖర్చులు అనేవి ఇంకా తప్పదు. ఖర్చులు ఎప్పుడు తప్పవు మనకి, ఖర్చులు లేకుండా జీవితం లేదు. సో ఖర్చులు అనేవి ఉన్నాయి, అయినప్పటికీ వీళ్ళకి సేవింగ్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక లక్ష్మీ గణపతి హోమాలు కానీ, పూజలు కానీ చేయడం మంచిది. అలాగే ఫ్రైడే నిండు ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వడం. ఎందుకంటే ఈ మాసం అంతా మనకి తెలిసి పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. తప్పక వాయనం ఇవ్వడం, అలాగే చీర పెట్టడం, కొత్త చీర పెట్టడం చాలా మంచిది వీళ్ళకి. ఇవన్నీ చేసుకున్నప్పటికీ రాహుకేతు పూజలు కూడా చేసుకుంటే కంఫర్ట్ లెవెల్ అనేది కొంతవరకు వీళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. 4th కేతు ఉన్నాడు కనుక తప్పక ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దలు కానీ, లేకపోతే సపోజ్ సన్నిహితులు అందాము, లేకపోతే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. అలాగే పనిచేసే చోట కూడా పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే బాసెస్ కానీ, సూపర్ బాసెస్ కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ పరిహారాలను చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు.